కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె నిర్వహించినట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ ఔట రవీందర్లు తెలిపారు. ఈ సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శరత్చంద్రకు, ఎఫ్సిఐ బెవరేజెస్ హమాలీ గోదాం మేనేజర్లకు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ ఔట రవీందర్లు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పుతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతుందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గ్రామీణ పేదల జీవనోపాధిని హరింపజేయాలని చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని అన్నారు. కార్మిక హక్కుల రక్షణ కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, నరసింహ, లింగయ్య, రాములు, ఎఫ్సిఐ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, పాలకూరి సైదులు, మాండ్ర శ్రీనివాస్, బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ వెంబడి వెంకన్న, కార్యదర్శి వనపర్తి సోములు, నల్లబోతు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దాంట్లో భాగంగా నల్గొండ టౌన్లో ఉండేటటువంటి అన్ని రకాల కార్మికులు, అది మున్సిపల్ కార్మికులు, బజార్ హమాలీలు, ఎఫ్సిఐ హమాలీలు, బెవరేజ్ హమాలీలు, తర్వాత అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వీబీకే, ఇండ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు, రకరకాల పవర్ లూము, ఇట్లా రకరకాల పనులు చేసేటటువంటి కార్మికులందరూ కూడా ఈ వాళ్ళ పనులు చేసేటటువంటి యాజమాన్యాలకు, ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు ఇవ్వడం అనేటటువంటి జరుగుతోంది. ఫిబ్రవరి 12న జరిగేటటువంటి సమ్మెలో నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి మొత్తం సమస్త కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక చట్టాలు తిరిగి సాధించుకోవడం కోసం జరిగేటటువంటి పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మె జయప్రదం చేయాలని ఈ కార్మిక వర్గం మొత్తం సమ్మెలో పాల్గొంటామని చెప్పి యాజమాన్యాలకు, ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు నల్గొండ పట్టణంలో అన్ని రంగాల కార్మికులు పనులు బంద్ చేసి సమ్మెలో పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు విజ్ఞప్తి చేస్తూ ఉంది. కొత్తగా గతంలో స్వాతంత్రం రాకముందుకు అనేక కార్మిక చట్టాల ప్రయోజనాల కోసం ఉన్న చట్టాలను ఈరోజు తీసేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా పోయిన సంవత్సరం జూలై 9న దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది ప్రజలు సమ్మెలో రావడం జరిగింది. ఇప్పుడు రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు మళ్ళీ దేశవ్యాప్తంగా మరొకసారి సమ్మె చేయడం కోసం కార్మిక వర్గం, ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కార్మికులందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.